ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తరచూ పదం వాడుతుంటారు, ఆత్మగౌరవం ఆత్మగౌరవం అని. కడప పౌరుషం, ఢిల్లీ అహంకారానికి పోటీ అని చెబుతుంటారు. ఎవరు చెబుతారు ఈ మాటలు? అసలు మీ తండ్రి గారు 5.5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టైంలో భారతదేశాన్ని ప్రధానిగా చేసిన పివి నరసింహారావు గారిని ఏ విధంగా అంత్యక్రియలు జరిగింది, ఎంత అవమానకరంగా జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? సీమాంధ్ర ప్రజలు మర్చిపోయారా? అసలు ఇంతెందుకు, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏ పథకమైనా సరే ఢిల్లీ పాలకుల పేరు కాక రాష్ట్రంలో ఒక్క నాయకుడి పేరుకి, ఇదిగో ఈ పథకానికి ఈ నాయకుడు రాష్ట్ర నాయకుడి పేరు పెట్టామని చెప్పమనండి. ప్రతి పథకానికి రాజీవ్ పథకం, ఇంద్ర పథకం, రాజీవ్ పథకం, ఇంద్ర పథకం పెట్టడమే జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో ఏ పథకానికైనా ఈ రాష్ట్రంలో వ్యక్తి పేరు ఒక్క పథకానికైనా మీరు పెట్టారా? అంటే ఈ రాష్ట్రం త్యాగదం లేరా? ప్రజలారా, ప్రకాశ పంతులు గారు ఈ రాష్ట్రం కోసం ఎంత త్యాగం చేశారు? ఒక్క పథకానికి ఆయన పేరు పెట్టారా? ప్రజలారా, ఈ రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు ఒక్క పథకానికి పెట్టారా? ప్రజలారా, ఇంకొకసారి ఆలోచించండి. దామోదర సంజయ్ గారు, నిజాయితీపరుడు, సచ్యుడైనటువంటి దామోదర సంజయ్ గారి పేరు ఒక్క పథకాన్ని పెట్టారా? పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు ఒక్క పథకాన్ని పెట్టారా? ఏ పథకాన్ని పెట్టండి. రాజీవ్ భజన, ఇంద్ర భజన, రాజీవ్ పథకం, ఇంద్ర పథకం. ఇదే ఆత్మాభిమానం అంటే, ఇదే ఆత్మగౌరవం అంటే. మీరు ఆత్మగౌరవం గురించి, ఆత్మాభిమానం గురించి మాట్లాడుతుంటే మాకు సిగ్గుగా ఉంది. నిజాయితీగా ఆలోచించి ఓటేయండి ప్రజలారా. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మీ బిడ్డల కోసం, మీ బాగు కోసం, మీ సంక్షేమం కోసం, మీ ఆత్మగౌరవం కోసం ఓటు వేయండి ప్రజలారా. ఓటేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఓటు వేయండి తెలుగుదేశం పార్టీకి మాత్రమే. మిట్లు మీ ఏఎస్ చక్రవర్తి, గణపవరం, నారాయణ మండలం, గుంటూరు జిల్లా.